మొన్ననే అనుకున్నాం స్టార్ట్ చేసుకున్నాం. అందులో క్లియర్గా చెప్పాను. టీఎస్ఆర్ చేసి ఎంజేపీ పాలిసెట్ కోచింగ్ స్టార్ట్ చేస్తానని. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సండే రియల్ నెంబర్స్ ఫస్ట్ మనకు 14 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యూనిట్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. దీని గురించి ఈరోజు మొత్తం వీడియో చేసుకున్నాం. ఇంకేంటంటే ఈ వీడియో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు చేస్తాను. అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో కూడా. బాగా వినండి. షార్ట్ కట్స్, ఫార్ములాస్, వీళ్ళకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో క్లియర్గా చెప్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ మళ్ళీ మీకు ఒక 5 క్వశ్చన్స్ కూడా ఇస్తాను. అంటే ఆ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయాలి. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ మళ్ళీ నేను సెకండ్ యూనిట్ సెట్స్ ఉంటాయి కదా సమితులు, అందులో సెట్స్ వీడియో చేసే ముందు దానికి ఆన్సర్స్ ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి తర్వాత సెట్స్ స్టార్ట్ చేస్తాను. కాబట్టి ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక మీకు మొన్న TSWRS ఒకటే అయిపోయింది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఎగ్జామ్స్. అన్నిటికీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ రావడానికి నా వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి రియల్ నెంబర్స్లో ఏముంటుంది. సో ఫస్ట్ నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఇస్ ద న్యాచురల్ నెంబర్స్, వాస్తవ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇవి స్టార్ట్ అవుతాయి 1 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ అనంతం వరకు ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ 1 to infinite numbers. It's denoted by n. N is equals to set of 1, 2, 3, so on. So what is the smallest natural number here? 1. What is the greatest natural number? Don't know. చెప్పలేము. ఎందుకంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం లాస్ట్ నెంబర్ని మనం ఎంతనో ఊహించలేము, చెప్పలేము. కానీ ఫస్ట్ నెంబర్ని మాత్రం చెప్పచ్చు. స్మాలెస్ట్ ఈజ్ ద 1. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు అని అంటారు. హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్కి వాట్ ఇస్ ద డిఫరెంట్? సో డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ హోల్ నెంబర్స్లో జస్ట్ ఒక 0 ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ యాడ్ 0 టు న్యాచురల్ నెంబర్స్, ఇట్ బికమింగ్ whole numbers. So whole numbers starting with 0 to infinite numbers, 0, 1, 2, 3, so on. So it's denoted by W. So W is equal to this set. So what is the smallest whole number? 0. What is the greatest whole number? Don't know. ఇంకోటి ఇందులో నుంచి మనం ఇంకో క్వశ్చన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇందులో 0 లేదు, ఇందులో 0 ఉంది. సో ఒక్కోసారి ఏమని అడుగుతారు క్వశ్చన్ అంటే విచ్ నంబర్ ఈజ్ ఎ హోల్ నంబర్ బట్ నాట్ న్యాచురల్ నంబర్ అంటాడు. అంటే పూర్ణాంకమయ్యి సహజ సంఖ్య కాని సంఖ్య ఏది అని అంటే 0. నెక్స్ట్ థర్డ్ నంబర్స్ పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్ హ్యావ్ 0 పాజిటివ్ నంబర్స్ అండ్ నెగటివ్ నంబర్స్, ఇట్ డినోటెడ్ బై Z. అంటే ఈ పూర్ణ సంఖ్యలలో 0 ఉంటుంది, ధనాత్మక విలువలు ఉంటాయి, రుణాత్మక విలువలు ఉంటాయి. ఇందులో వాట్ ఇస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్? ఈ రెండింటిలో చెప్పొచ్చు స్మాలెస్ట్, బట్ ఇందులో స్మాలెస్ట్ కూడా చెప్పలేము. బట్ బికాస్ ఇట్ కూడా నెగటివ్ వాల్యూస్ కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ అండ్ పాజిటివ్ ఆల్సో ఇన్ఫైనైట్ నెంబర్స్. సో బిగ్గెస్ట్ చెప్పలేము, స్మాలెస్ట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంటే చెప్పలేము, అనంతమైన నెంబర్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ దీని నుంచి ఇందులో జస్ట్ ఏం చేస్తూ పోతున్నాం అంటే జస్ట్ న్యాచురల్ నెంబర్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తుంది, హోల్ నెంబర్స్కి నెగటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. సో విచ్ నెంబర్ ఈజ్ ఇంటీజర్స్ బట్ నాట్ హోల్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? మొత్తం అన్ని నెగిటివ్ నెంబర్స్ అవుతాయి అలా. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు. సో డినోటెడ్ బై Q. సో వాట్ ఇస్ ద రేషనల్ నెంబర్స్? X is equals to P by Q, Q not equal 0, P, Q belongs to Z. అంటే ఈ రేషనల్ నెంబర్స్ ఈజ్ ద ఫార్మ్ ఇన్ ఓన్లీ P by Q. భిన్నాలు, ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 1/2, 7/3, -2/9 ఇలా. ఇంకా ఈ రేషనల్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. 2 టైప్స్ ఉంటాయి. అంటే 2 దశాంశాలు డెసిమల్స్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి అంతమయ్యే దశాంశాలు, లేదంటే అంతము కానీ ఆవర్తిత దశాంశాలు, టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 1/2 తీసుకున్నాం. 1/2ని సాల్వ్ చేస్తే మనకు 0.5 వస్తుంది. దిస్ ఇస్ ద టర్మినేటింగ్ డెసిమల్, అంటే ఇది అంతమైపోతుంది. అదే 1/3 తీసుకున్నాం. 1/3ని సాల్వ్ చేస్తే 0.3 బార్ వస్తుంది, 3333 వస్తుంది. అంటే దిస్ ఇస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అలా. నెక్స్ట్
నెక్స్ట్ కరణీయ సంఖ్యలు చూద్దాం. కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నంబర్స్. సో ఇర్రేషనల్ నంబర్స్ మీన్స్ వాట్? ఇర్రేషనల్ నంబర్స్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p by q ఫార్మ్. కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p by q అంటే అకరణీయ సంఖ్యలు కానివన్నీ కరణీయ సంఖ్యలే. p by q లో ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే అవి ఇర్రేషనల్ నంబర్స్. బట్ ఇర్రేషనల్ నంబర్స్ అందులో మనం ఎక్స్ప్రెస్ చేయకూడదు, చేయలేనివి కరణీయ సంఖ్యలు అవుతాయి. దానికి ఎగ్జాంపుల్స్ మనం √2, √3, √5 తీసుకుంటాం. 5 కూడా ఇర్రేషనల్ నెంబర్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 5కి రూట్ లేదు కదా అంటే రూట్ లేకున్నా ఇది log2 కూడా ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు అంటే ఇర్రేషనల్ నంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే అవి అంతం కావు, ఆవర్తనం కూడా కావు. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2.370474 ఇట్లా ఉంది అంటే ఏది కూడా మనకు రిపీట్ కావట్లేదు. మరి ఎండ్ అయిపోయిందంటే ఎండ్ కూడా కావట్లేదు. ఇలాంటి నంబర్స్ మనం కరణీయ సంఖ్యలో ఉంటాం. కాబట్టి పై వాల్యూ కానీ log2 వాల్యూ కానీ అలాంటి సంఖ్యలు. పై వాల్యూ మనం అనుకుంటే 22/7 కదా, అది భిన్నమే కదా, భిన్నమే కానీ వాటిని పోల్చదగ్గ విలువలు కావు. అవి రెండు వృత్త పరిధి అండ్ వ్యాసార్థం అనేటువంటివి పోల్చదగ్గ విలువలు కావు. కాబట్టి దీన్ని మనం కరణీయ సంఖ్యగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఈ రూట్స్ ఉండేవి అంటే √2 కానీ √3, √5 అనేటువంటి వాటికి స్పెషల్ ఒక నేమ్ ఉంది. కరణీయ సంఖ్యలే కానీ వాటికి స్పెషల్గా నేమ్ ఏంటంటే కరణి, సర్డ్ అంట. కరణి. సో కరణి సర్డ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ nth రూట్ ఆఫ్ x. అంటే nth రూట్ ఆఫ్ x రూపంలో ఉండేటివన్నీ కరణులు రూట్ ఉంటాయి. మరి ఇందులో ఈ nth రూట్ని రాడికల్ సింబల్ అంటాం, రాడికల్ గుర్తు. అండ్ లోపల ఉండేటువంటి ఎక్స్ని రాడికండ్ అని అంటాం. సో ఇది సర్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కరణీయ సంఖ్యలు అనుకున్నాం. కరణీయ సంఖ్యలని అంటే ఇర్రేషనల్ నంబర్స్ డినోటెడ్ బై q డాష్ ఆర్ s. q డాష్ అనేది s తో చూపిస్తాం కరణీయ సంఖ్యలని. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్ అంటాం. సో రియల్ నంబర్స్ అంటే r ఈజ్ ఈక్వల్స్ టు q యూనియన్ s. q యూనియన్ s మీన్స్ వాట్? q అంటే రేషనల్ నంబర్స్, s అంటే ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అన్నిటిని కలిపేస్తే r వస్తుంది. అంటే r లో ఏమేమి ఉంటాయి? q ఉంటుంది, s ఉంటుంది. q ఉంది అంటే మళ్ళీ అన్నీ ఉన్నట్టే. ఏవేవి? n ఉన్నట్టే, w ఉన్నట్టే, z కూడా ఉన్నట్టే. ఎందుకు అంటే n మీన్స్ వాట్? 1, 2, 3 ఉంటాయి. సో 1ని 1/1, 2/1 రాయొచ్చు. అంటే ఇవి కూడా ఏంటి? ఫ్రాక్షన్స్. సో మళ్ళీ w లో కూడా 0 ఉంటుంది, 1 ఉంటుంది. వీటికి కూడా by 1 పెట్టచ్చు. అంటే ఏ నెంబర్కైనా మనం by 1 పెట్టచ్చు. నెగటివ్ నెంబర్స్ కూడా by 1 పెట్టచ్చు. అంటే n కానీ w కానీ z కానీ దేనికైనా అన్నిటికీ మనం by 1 ఉంటుంది. అంటే అవన్నీ కూడా is in the form of p by q. So these all numbers is belongs to q. So r is equals to, you can write q union s. సో r లో ఓన్లీ q's ఉండవు, ఇంకా s కూడా ఉంటాయి. s అంటే ఇర్రేషనల్ నెంబర్స్, √2, √3 ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి మీకు ఇంకా క్లియర్ అర్థం కావడం కోసం ఈ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే క్లియర్ అర్థమవుతుంది. సో ఫస్ట్ యూ కెన్ రాదర్ దీర్ఘచతురస్రం గీద్దాం మనం, రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ మొత్తం r అనుకుందాం. సో రియల్ నెంబర్స్ ఇందులో ఏమేమి ఉంటాయంటే చూడండి, ఇక్కడ s సింగిల్గా రాశాను అంటే s ఉంటుంది అందులోనే. నెక్స్ట్ ఇది చూడండి, n ఉంటుంది, n తర్వాత w తర్వాత z తర్వాత q. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏంటి అసలు అంటే, సో n w ఇవి రెండు సబ్సెట్స్. అంటే n ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ w. ఎందుకు అంటే n లో ఉండేటువంటి ఎవ్రీ ఎలిమెంట్ w లో కూడా ఉంటుంది. అంటే ఇట్లా n లో 1, 2, 3 ఉంటాయి, w లో 0, 1, 2, 3 ఉంటాయి. అంటే n కంటే ఇంకోటి ఎక్కువనే ఉంది కాబట్టి w లోపల n పెట్టిన, బికాస్ n ఈజ్ సబ్సెట్ ఆఫ్ w. అండ్ ఈ wn లు రెండు కూడా z లోపల పెట్టిన, బికాస్ దీస్ టూ ఆర్ సబ్సెట్ ఆఫ్ z. సో నెక్స్ట్ ఈ మూడు కూడా q లోపల వచ్చాయి, బికాస్ దీస్ త్రీ సెట్స్ ఆర్ ఇట్ సబ్సెట్ ఆఫ్ q. అండ్ q ఇస్ సబ్సెట్ ఆఫ్ r, ఎందుకంటే r లోపల వచ్చింది. కానీ దీన్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఇవేవి కూడా n కానీ w కానీ z కానీ q కానీ డస్ నాట్ సబ్సెట్ s. ఎస్కి వీటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏవి కూడా ఇందులో ఉండవు, కానీ ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్లో ఉంటాయి. సో కాబట్టి r ఈజ్ సబ్సెట్ ఆఫ్ s ఈజ్ సబ్సెట్ ఆఫ్ r. ఇది మీనింగ్. నెక్స్ట్ మనకు 10th క్లాస్లో ఇంకా ఇంపార్టెంట్ ఒక లెమ్మా ఉంది, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇది మీకు ఇప్పుడు ఈ ఇయర్ వాళ్ళకైతే 8 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ ఈ ఇయర్ ఒకటే పేపర్ ఉంది, ఎవ్రీ ఇయర్ పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. అప్పుడు 8 మార్క్స్ కాదు, 4 మార్క్స్లో వస్తుంది. కాబట్టి ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. కానీ మన ఎంట్రన్స్ విషయానికి వస్తే యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద నుంచి ఎక్కువగా అడిగే అవకాశం లేదు. కానీ అయినా కూడా అసలు ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చూద్దాం.
సో ఫస్ట్ ఈ యూక్లిడ్ డివిజన్ ఏమంటే ఏం లేదు, మన తెలుగులో చెప్పాలంటే మెథమెటికల్గా ఏంటి భాగహార సూత్రం, డివిజన్ ఫార్ములా. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం 15 అనుకోండి, 15 దీన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. 2తో డివైడ్ చేస్తే 2 7s are 14. సో రిమైండర్ ఇస్ 1. అంటే దీన్ని ఏమంటాం మనం, విభాజ్యం అంటాం. దీన్ని విభాజకం, భాగఫలం, శేషం. ఇంగ్లీష్లో అయితే డివైజర్, కోషెంట్, రిమైండర్, డివిడెంట్, డివైజర్, కోషెంట్, రిమైండర్ అంటాం. సో దీని నుంచి మనం భాగహార సూత్రాన్ని ఫామ్ చేయొచ్చు. ఎలా అంటే డివిడెంట్ రావాలి అంటే విభాజ్యం రావాలి అంటే విభాజకం డివైజర్ని కోషెంట్తో మల్టిప్లై చేసి ఈ రిమైండర్ శేషాన్ని యాడ్ చేస్తే వస్తుంది. చూద్దాం ఒకసారి. డి 2 కోషెంట్ 7 ప్లస్ రిమైండర్ 1. 2 7 14 ప్లస్ 1 వాట్ 50. చూసిరా వచ్చేసింది ఇది. సో దీన్నే యూక్లిడ్ కూడా కొత్తగా చెప్పిండు. ఎట్లా చెప్పిండు అంటే దీన్ని ఏం చేసిండు, ఈ డివిడెంట్ని ఏ అనుకున్నాడు, ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏ అనుకున్నాడు. నెక్స్ట్ దీన్ని బి, ఇది క్యూఏ అనుకున్నాడు, ఇది ఆర్ఏ అనుకున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్స్ టు డి ఇంటూ క్యూ. డి అంటే మనం బి అనుకున్నాం కాబట్టి బి క్యూ ప్లస్ ఆర్ని ఆర్ఏ అనుకున్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్. దిస్ ఇస్ ద యూక్లిడ్ భాగహార శేష విధి, యూక్లిడ్ డివిజన్ లెవెల్. ఇందులో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ బి అని ఇస్తాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎగ్జామ్లో బిట్స్లో అడగాలనుకుంటే దీని గురించి అడగచ్చు. ఇట్లాంటి ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఇటు ఇచ్చి అడుగుతాడు అంటే ఆప్షన్స్ మార్చి ఇస్తాడు. ఇలా ఒకటి ఇస్తాడు, ఇలా ఒకటి ఇస్తాడు, ఇలా ఒకటి ఇస్తాడు, ఇలా ఒకటి ఇస్తాడు. సో ఇలా ఏ ఆప్షన్ రైట్ అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం సింపుల్గా. సో మీకు లాజిక్ ఏంటంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ బి మీన్స్ వాట్ ఏంటంటే ఈ ఆర్ అంటే రిమైండర్, శేషం అనేటువంటిది 0 కంటే ఎక్కువ, 0కు సమానం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ మీన్స్ సో రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 0 కంటే ఎక్కువ అండ్ బి కంటే తక్కువ, లెస్ దెన్ బి. సో బి అంటే ఏంటి, మనం ఇక్కడ తీసుకున్నాం బి అంటే డివైజర్. ఎప్పుడు కూడా శేషము డివైజర్ కంటే తక్కువ వచ్చేదాకానే వేస్తాం మనం భాగహారం. శేషం తగ్గుతేనే కదా మనం అయిపోయినట్టు భాగహారం. కాబట్టి బి కంటే ఎప్పుడు కూడా ఆర్ ఎట్లా ఉండాలా, తక్కువనే ఉండాలా. ఒక్కోసారి శేషం ఏమవుతుంది, 0 కూడా అవుతుంది నిశేషంగా భావించబడితే. కాబట్టి 0కు ఈక్వల్గా తీసుకున్నాడు. మళ్ళీ 0 కంటే ఎక్కువనే ఉంటుంది కాబట్టి 0కు ఎక్కువ తీసుకున్నాడు. ఇట్లా ఇది యూక్లిడ్ భాగహార శేష విధిని తెలియజేసేటువంటి ఫార్ములా. ఇది ఒకటి ఇంట్లో గుర్తుపెట్టుకుంటుంటే దీనిపైన ఎక్కువగా బిట్స్ అడగడం అనేటువంటిది జరగదు. నెక్స్ట్ దీనికి బేస్ చేసుకుని HCF కనుక్కోవడం ఉంటుంది, గాసాపా, దానిపైన అడుగుతారు, అది చూద్దాం. HCF ఆఫ్ 80 and 130. జనరల్లీ మీకు ఇప్పుడు essay 2 ఎగ్జామ్లో దీన్ని మీరు యూక్లిడ్ భాగహార శేష విధి ద్వారా చేయాలి అంటే అట్లా చేయాల్సి ఉంటుంది. కానీ మనకు ఎంట్రన్స్ విషయానికి వచ్చేసరికి అంటే అట్లా చేయాలని లేదు, మన గాసాపా ఎట్లానే కనుక్కోవచ్చు, HCFని గాసాపా ఎలాగైనా కనుక్కోవచ్చు. సో మనం రెండు మెథడ్ చూద్దాం ఒకసారి. యూక్లిడ్ తోటి ఎలా చేస్తారో చూద్దాం. యూక్లిడ్స్ లెమ్మాతో ఫస్ట్ వాట్ ఇస్ ద బిగ్గర్ నెంబర్ 130. You can take the 130 పెద్ద తీసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్స్ స్మాలర్ నెంబర్ ఈజ్ 80. సో 80ని ఎన్నిసార్లు డివైడ్ చేయొచ్చు 130 అంటే 80 ones. రిమైనింగ్ ఇస్ వాట్, రిమైండర్ 20 50 మిగులుతుంది 50. నెక్స్ట్ ఇందులో మళ్ళీ 80 తీసుకోవాలి, ఈ 50తో డివైడ్ చేస్తే 50 ones. ఇంకెంత రిమైనింగ్ 30. నెక్స్ట్ 50 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 30తో డివైడ్ చేస్తే 30 into 1 ఇంకా 20 మిగులుతుంది. సో ప్లస్ 20. నెక్స్ట్ 30 తీసుకుంటాం, 30 ఈజ్ ఈక్వల్స్ టు 20తో 20 into 1 ప్లస్ 10 మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ 20 తీసుకుంటాం 10తో 10 into 2. ఇప్పుడు రిమైండర్ ఏం మిగలట్లేదు 0. 10 2s are 20. సో క్లియర్ అయిపోతుంది. దేంతో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 అవుతుంది, 10తో డివైడ్ చేసినప్పుడు. కాబట్టి HCF 10 అవుతుంది. HCF ఆఫ్ 80 and 130 ఈజ్ 10. ఇలా కాకుండా మీరు ఇట్లనే చేయాలని ఏం లేదు బిట్స్లో, మనకు ఆన్సర్ ఆప్షన్స్లో ఏదో తెలియాలి అంతే. ఇలా కాకుండా మనం డైరెక్ట్ మెథడ్ కూడా వేసుకోవచ్చు. ఎలా 130 and 80 తోటి చేద్దాం. సో 80 ones 80,
తీసేస్తే 50. మళ్ళీ ఈ 8 ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు 50తో చేస్తాం. 50 1 50, సబ్ట్రాక్ట్ చేస్తే 30. మళ్ళీ 50 ఇక్కడ తీసుకుంటాం. 30 1 30, సబ్ట్రాక్ట్ చేస్తే 20. మళ్ళీ 30 ఇక్కడ తీసుకుంటాం. 20 1 20, సబ్ట్రాక్ట్ చేస్తే 10. మళ్ళీ ఇప్పుడు ఈ 20 ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు 10 1 10 2 20, రిమైండర్ 0. ఇప్పుడు 10తో చేస్తే మనకు 0 వచ్చింది కాబట్టి SCF ఈస్ ఇలా ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆన్సర్ బిట్స్ వైజ్ వస్తుంది. SI2లో ఇదే పెద్దలో చేయాలి, కానీ మనం ఎగ్జామ్లో ఇప్పుడు బిట్స్లో TSR చేసి కానీ MJBలో వస్తే మాత్రం అలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన వస్తే మనకి ఏది బెటర్ అనిపిస్తే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద HCF అండ్ LCM రెండు కాసాగు గాసాబా ఆఫ్ 120 and 90 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇంకొక మెథడ్, ఈ రెండు మెథడ్స్ కాకుండా LCM SCF కాసాగు గాసాబాని కనుగొనడానికి మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ఉంది, అంటే ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి. దీన్ని ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ 120 ఉంది, 120ని ప్రైమ్ ఫ్యాక్టర్గా డివైడ్ చేయాలి. హౌ టు డివైడ్ దట్? ఫస్ట్ యూ కెన్ టేక్ 2 6 12 and 2 0 0. నెక్స్ట్ 2తో మళ్ళీ వస్తుంది. 2 3 2 0. అగైన్ యూ కెన్ టేక్ 2 1 2 5. ఇప్పుడు 2తో రాదు. నెక్స్ట్ 3 5. సో 120ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్గా డివైడ్ చేస్తే ఏమేమి వచ్చినాయి? 2 2 2 3 5 ఇన్ని వచ్చినాయి. దీన్ని మనం ఇంకా నెక్స్ట్ 90 ఉంది, 90ని కూడా డివైడ్ చేద్దాం. 2తో వస్తుంది. 2 4 8 10 అవుతుంది. 2 5. నెక్స్ట్ 3తో వస్తుంది. 3 1 3 5. నెక్స్ట్ 3తో వస్తుంది. 3 5. అంటే ఇప్పుడు మళ్ళీ 19 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్గా డివైడ్ చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చింది. దీని నుంచి మనం LCM SCF రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ SCF ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, బాగా చూడండి. చిన్న లాజిక్ ఇక్కడ పట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది, ఎప్పటికీ కూడా మర్చిపోరు. లేకపోతే దీన్ని దీనికి చేసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఫస్ట్ బాగా చూసుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ టిక్ చేసుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ 2 కామన్ ఫ్యాక్టర్. ఇంకా 2 ఇక్కడ ఉంది, కింద లేదు. సో ఈ 2లకి కామన్ ఫ్యాక్టర్ లేదు, వదిలేయండి. 3 ఉంది, 3కి ఉంది కామన్ ఫ్యాక్టర్ 3. నెక్స్ట్ 5కి ఉంది కామన్ ఫ్యాక్టర్. ఈ 3కి కూడా పైన లేదు, ఇంకా మిగిలిపోయింది. సో ఇట్లా కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయో అవిటిని మాత్రమే SCF తీసుకోండి. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ SCF. సో 2 ఇది ఒక 2 కామన్ ఫ్యాక్టర్, 3 ఒక కామన్ ఫ్యాక్టర్, 5 ఒక కామన్ ఫ్యాక్టర్. ఈ 3ని మనం మల్టిప్లై చేస్తే మనకి SCF వచ్చేస్తుంది. సో 2 3 6 6 5 30. సో 30 is the SCF. అండ్ LCM కూడా చిన్న లాజిక్ చూడండి. SCFకి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. LCMకి వచ్చేసరికి అంటే ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి, తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టర్స్ వాటిని కూడా తీసుకోండి. LCMకి అది డిఫరెన్స్. SCFకి తీసుకున్న తర్వాత అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ 2 ఉంది ఇంకా 3 ఉంది, అవి కూడా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు 2 3 6 6 5 30 30 into 2 60 60 into 2 120 120 into 3 3 0 0 6 3 360. సో LCM is 360. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇట్లా మనం చూసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే చూడండి, వీటిని 2 into 2 into 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ రాయొచ్చు. ఇంటూ 3 ఒకటే ఉంది కాబట్టి 3 power 1 ఇంటూ 5 ఒకటే ఉంది కాబట్టి 5 power 1. వీటిని కూడా అలాగే రాద్దాం. 2 ఒకటే ఉంది 2 power 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 to the power of 1 ఒకటే ఉంది. ఇప్పుడు సేమ్ HCF LCM. HCF అంటే ఏం చేయాలి అంటే సేమ్ బేసెస్ చూడాలి. బేస్ సేమ్ అంటే కామన్ బేస్ ఉంది కదా 2 బేస్ రాయాలి. ఎక్స్పోనెంట్ అంటే పవర్స్ స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండిట్లలో స్మాలెస్ట్ ఇస్ వాట్ 1 తీసుకోవాలి. 3 కూడా కామన్ బేస్ కాబట్టి ఇక్కడ కామన్ బేస్ 3. వాట్ ద స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ 2 1 వస్తుంది. సో ఇక్కడ 1
5 కూడా కామన్ బేస్ రెండిట్లలో ఉంది. సో యూ కెన్ టేక్ 5 ఆల్సో. ఇక్కడ స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి, రెండిట్లలో 1 ఉంది కాబట్టి 1 తీసుకోవచ్చు. 2 పవర్ 1 అంటే 2 3 5 చూడండి 2 × 3 × 5 సేమ్ వస్తుంది. ఇట్లా కూడా చేయొచ్చు. మళ్ళీ వీటిని మల్టిప్లై చేస్తుంటే మీకు 30 వచ్చేస్తుంది. ఎల్సిఎంని ఎట్లా తీసుకోవాలి మరి ఇట్లా ఎక్స్పోనెంట్స్ ఇచ్చినప్పుడు? హెచ్సిఎఫ్కి ఏమో స్మాలెస్ట్ తీసుకుంటే కామన్ బేస్ ఉన్నది, ఎల్సిఎంకి ఏం తీసుకోవాలంటే హైయెస్ట్ తీసుకోవాలి, గ్రేటర్. ఇప్పుడు 2 ఇందులో 1 3లో గ్రేటర్ ఈస్ 3 ఎక్స్పోనెంట్. నెక్స్ట్ 3 కూడా కామన్, గ్రేటర్ 2, 5 కామన్, గ్రేటర్ 1. అలా చూడండి ఇక్కడ 1 2 3 2 to the power of 3 3 2 వచ్చినాయి 3 స్క్వేర్, 5 ఒకటి వచ్చింది 5. సో కాబట్టి వీటిని కూడా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 360 ఈ విధంగా. సో ఏది ఉన్నా కూడా చేసే పద్ధతి ఇది అది రెండు మనకు తెలిస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఎక్స్పోనెంట్స్ ఇచ్చి అంటే పవర్స్ ఇచ్చి కూడా క్వశ్చన్స్ ఇస్తారు. అట్లా క్వశ్చన్స్ మనం చూద్దాం నెక్స్ట్. కొన్నేమో ఇట్లా ఇస్తారు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అది తెలిసి ఉండాలి మనకు, ఇది తెలిసి ఉండాలి అనమాట. నెక్స్ట్ ఒక థీరం చూద్దాం. సో ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చిండు అనుకుందాం, ఇట్లా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ p/q రూపంలో ఉన్నాయి. సో ఈ p/q రూపంలో ఉన్నప్పుడు p is a numerator, q is a denominator. So denominator q is in the form of 2 to the power of n into 5 to the power of m. ఎప్పుడు ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఈ ఫామ్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇట్లా వచ్చినాయి అనుకోండి, 2 to the power of n into 5 to the power of m రూపంలో కనుక వస్తే దిస్ ఫ్రాక్షన్ ఈజ్ టర్మినేటింగ్, అంటే టర్మినేటింగ్ ఫ్రాక్షన్ అవుతుంది. టర్మినేటింగ్ అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. ఒకవేళ ఈ హారం డినామినేటర్ కనుక ఈ ఫామ్ లో రాకపోతే ఫైవ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు అప్పుడు అదేమవుతుందంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది, అంటే అంతము కానీ ఆవర్తిత దశాంశం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని చూసి ఒకసారి చేద్దాం. 7/56 ఉంది. ఇది అంతమయ్యేదా అంతం కాలేదా, టర్మినేటింగ్ గా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ గా చూద్దాం. చూడాలంటే 56 ని చూసుకోవాలి ఫస్ట్. సో 56 ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తే 2 తోటి 2 2s and 2 8s, నెక్స్ట్ అగైన్ 2 1s 4s, అగైన్ 2 7s. సో 2 into 2 into 2 into 7 అంటే 2 cube into 7 వచ్చింది. సో 2 cube into 7 అంటే ఇదేముంది 2 to the power of n into 5 అంటే 2 బేసెస్ ఏముండాలి 2s ఉండాలి 5s ఉండాలి, కానీ ఇక్కడ 7 వస్తుంది. ఆ 7 వస్తుంది అంటే ఇక్కడ ఈ 56 అనేటువంటిది ఈ ఫామ్ లోపల లేదు అంటే ఇది ఏమవుతుంది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, అంటే అంతము కానీ ఆవర్తిత దశాంశం అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే కూడా మనం చెప్పొచ్చు. ఇక దీన్ని చూద్దాం. నెక్స్ట్ 25 కనుక మనం డివైడ్ చేస్తే 5 తోటి వస్తుంది 5 5s అంటే ఏం రాయొచ్చు 25 ని 5 స్క్వేర్ అంటే ఇందులో ఉంది చూడండి. సరే అంటే 2 లేదు కదా, 2 లేకపోతే మనం దీన్ని 2/0 పెట్టుకోవచ్చు. 2/0 వాల్యూ 1 కాబట్టి చూడండి ఇప్పుడు 2 ఉంది 5 ఉంది కాబట్టి ఈ ఫామ్ దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ ఫామ్ రూపంలో ఉంది కాబట్టి 2/25 అనేటువంటిది అంతమయ్యే దశాంశం టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇట్లా నెక్స్ట్ ఈ 1/4 చూద్దాం. 4 ని కూడా డివైడ్ చేస్తే 2 2s వస్తాయి అంటే 2 స్క్వేర్ అంటే మన 5 లేదు అనుకోవద్దు, 5 లేకపోతే 5/0 పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా ఇది ఫామ్ రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది టర్మినేటింగ్ డెసిమల్ అంతమయ్యే దశాంశం. అంటే మనకి ఏం తెలవాలి, ఓన్లీ 2s వచ్చినా ఈ ఫామ్ లో ఉన్నట్టే, ఓన్లీ 5s వచ్చినా ఈ ఫామ్ లో ఉన్నట్టే, 2లు 5లు వచ్చినా ఈ ఫామ్ లో ఉన్నట్టే. కానీ 2లు 5లతో పాటుగా ఇంకా వేరే నెంబర్ వస్తే 7 కానీ 3 కానీ ఇంకా వేరే నంబర్స్ ఏమైనా వస్తే మాత్రం అది ఖచ్చితంగా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలే అవుతుంది. ఇట్లా వస్తే మాత్రం టర్మినేటింగ్ డెసిమలే అంతమయ్యే దశాంశమే అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ యూనిట్ లోనే మనకు లాగరిథమ్స్ కూడా ఉన్నాయి, సంవర్గమానాలు. సో అందులో ఒక 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అప్డేట్ చేయొచ్చు. మొన్న DSWRS లో కూడా ఫస్ట్ క్వశ్చన్ లాగరిథమ్స్ నుంచి వచ్చింది. ఖచ్చితంగా లాగరిథమ్స్ ఒక్కటనే అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది, బాగా వినండి. సో ఫస్ట్ లాగరిథమ్స్ ని ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ నుంచి లాగరిథమ్ ఫార్మ్ లోకి రాయడం ఎట్లా చూద్దాం. ఫస్ట్ a to the power of x is equals to n ఉన్నప్పుడు దెన్ x is equals to log n బేస్ n రాయొచ్చు. ఎలా అంటే చూడండి ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ పవర్ ని ఇక్కడ ఉంచేసేయాలి. సింపుల్ గా చూడండి, పవర్ ని ఇక్కడ ఉంచేసేయాలి. ఇక్కడ ఉండేటువంటి బేస్ అటు వెళ్ళి కూడా బేస్ అయిపోతుంది. సో లాగ్ బేస్ అయిపోయింది. ఇక్కడ ఉండే n ఇక్కడ వచ్చినట్టు ఇది ఏమని చెప్తాం x is equals to log n బేస్. సో అట్లా
దీన్ని ఇటు పంపించేస్తున్నాం అంటే ఎక్స్ రిమైండర్ ఇక్కడ మిగిలిపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎన్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండే బేస్ ఇక్కడికి వచ్చి బేస్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఏ అనేటువంటిది బేస్ అనేటువంటిది ఖచ్చితంగా డస్ నాట్ ఈక్వల్స్ టు 1 ఉండాలి అండ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ 1. ఒకటి కంటే ఎక్కువ వాల్యూవే ఉండాలి, ఒకటి కూడా ఉండదు. ఒకటి ఉన్నా కూడా నాట్ డిఫైన్డ్, అది నిర్వచించబడదు. మళ్ళీ లాగ్లో ఇంకొకటి ఏంటంటే మైనస్ నెగటివ్ నంబర్స్ కూడా నిర్వచించబడవు, నెగటివ్ కూడా ఉండొద్దు, నెగటివ్ ఉండొద్దు అండ్ ఏ వాల్యూ ఒకటి కంటే ఎక్కువగా ఉండాలి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి, వీటి పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ బై బేస్ ఏ ఈక్వల్స్. ఏంటంటే లాగ్స్ని మనం యాడ్ చేస్తున్నప్పుడు పైన ఉండేటువంటి వాల్యూస్ మల్టిప్లై చేసుకుంటాయి, ఎక్స్ ఇంటూ వై బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ బేస్. లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై బేస్ ఏ. ఒకవేళ ఈ లాగ్స్ సబ్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు, అడిషన్ చేసుకున్నప్పుడు మల్టిప్లై అయింది కదా, సబ్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు అది బై అవుతుంది. లాజికల్గా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. సో లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ. బేసెస్ సేమ్ కాబట్టి బేస్ అక్కడ కూడా సేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫోర్త్ చూద్దాం. లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇట్లా పవర్ ఉన్నప్పుడు ఈ పవర్ యూ కెన్ రైట్ ఫ్రంట్ ఆఫ్ ద లాగ్, అంటే ముందు రాస్తాం. ఇది ముందుకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి అంటే ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఏ పవర్ ఉన్నా మనం పవర్ని ముందుకు తీసుకొచ్చుకునేటువంటి చాయిస్ మనకి ఫార్ములా ద్వారా ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ లాగ్ ఏ బేస్ ఏ, అంటే పైన అండ్ బేస్ సేమ్ ఉంటే దాని వాల్యూ ఖచ్చితంగా 1 అవుతుంది. పైన అండ్ కింద సేమ్ ఉంటే 1 అవుతుంది. నెక్స్ట్ లాగ్ 1 బేస్ ఏ, 1 ఉన్నప్పుడు దాని ఆన్సర్ 0 అవుతుంది. లాగ్ 1 వాల్యూ ఎప్పుడు కూడా 0, లాగ్ 1 వాల్యూ ఎప్పుడు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ యూనిట్ పైన కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం, బిట్స్ చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ మొన్న TSWRS అయిపోయింది 2022లో, జస్ట్ 20 డేట్ రోజు. అందులో వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇది మ్యాథ్స్లో. ఇఫ్ లాగ్ 0.000001 బేస్ 10 ఈక్వల్స్ టు x, దెన్ x వాల్యూ ఇస్ వాట్? దానికి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ లాగ్ ఈ పాయింట్ రిమూవ్ చేయాలి. పాయింట్ రిమూవ్ చేయాలంటే పాయింట్ తర్వాత హౌ మెనీ డిజిట్స్? 1 2 3 4 5 6, కాబట్టి 1/10 lakhs అవుతుంది. 10 lakhs కదా 6 డిజిట్స్ ఉంటాయి, 10 lakhs బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x. ఇలా రాసుకోవాలి. తర్వాత 10 lakhs ని మనం ఏ విధంగా రాయొచ్చు, మళ్ళీ 1/10⁶గా రాయొచ్చు, బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x. నెక్స్ట్ ఈ 10⁻x ని ఈ 1 ఉంది కదా, 1 ని రిమూవ్ చేస్తే అంటే మనకు ఫార్ములా ఉంటుంది 1/x⁴n ని ఏమని రాయొచ్చు, x⁻n, అంటే ఈ 1 ని రిమూవ్ చేస్తే ఈ పవర్ కి మైనస్ వచ్చేస్తుంది. సో ఆ ఫార్ములా ప్రకారం లాగ్ 10⁻⁻6 బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x. ఇలా నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫార్ములా ఏంటిది, లాగ్ x⁴m బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? పవర్ ని ముందుకు తీసుకొచ్చినాం, m లాగ్ బేస్ ఏ. సో దాని ప్రకారం ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి -6 log 10 బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x. log 10 బేస్ 10 సేమ్ ఉంటే 1 ఉంటుంది, 1 అవుతుంది ఆన్సర్. కాబట్టి 6 into 1, x is equals to -6 into 1 -6. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఫార్ములాస్ వచ్చినప్పుడే మనం ఆన్సర్ని ఈజీగా మనం అనలైజ్ చేయగలుగుతాం. దీన్ని ఏ విధంగా చేయొచ్చు, ఎట్లా చేస్తే వస్తారనేటువంటి ఐడియాస్ రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 6 ఫార్ములాస్ ఉన్నాయి కదా, లాగరిథమ్స్ ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా మొన్ననే వచ్చింది TSWRS లో సెకండ్ క్వశ్చన్. దాంట్లో ఇది కూడా మనకి యూనిట్ నుంచి వచ్చింది. ఇలా ఇచ్చినప్పుడు డినామినేటర్ని రేషనలైజేషన్ చేయాలి, అంటే హారాన్ని అక్కర్నేం చేయాలి. చేస్తే ఈజీగా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఎలా a - b బై √a - √bని హారాన్ని అక్కర్నేం చేయాలి అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకొని చేయాలా, ప్లస్ ఉంటే మైనస్ తీసుకొని చేయాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ప్లస్ √a + √b బై √a + √b like this. That is equals to, so a - b into √a + √b by a + b into a - b. This is in the form of a + b into a - b, that is a square minus b square. A square means √a² minus b square means √b square. So here square root cancel. So remaining is what? A - b into √a + √b by, in the denominator remaining is a - b. So a - b both are cancelled. So remaining is what? √a + √b. This is the answer. So B is the right answer. So next, third question is the, it's a critical question.
సో డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి ఇయ్యగానే ఏం చేయాలో అర్థం కాదు. సో దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ √2 ప్లస్ √2 ప్లస్ √2 ప్లస్ సో ఆన్. దీనికి సింపుల్ లాజిక్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఫస్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకున్న తర్వాత ఇందులో మనకు నంబర్ ఆఫ్ రూట్స్ √2 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అందులోకి ఫస్ట్ 2ని అలాగే ఉంచుకొని ఈ మిగిలినంతా కూడా ఎక్స్ అయిపోతుంది. ఎందుకంటే దీని అంతా ఎక్స్ అనుకున్నాం కాబట్టి లోపల ఉండేటువంటి టర్మ్స్ అన్ని కూడినప్పుడు ఎక్స్ అవుతుంది. ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు √2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇది పంపించేస్తే దీని థర్డ్ సైడ్ సో రిమైనింగ్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బికమింగ్ -2 దట్ ఈజ్ ఈక్వల్స్ 0. దిస్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం 1 × 2 దట్ ఈస్ 2. సో ఈ 1 × 2ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మిడిల్ టర్మ్ రావాలి. అంటే 1 ఉంది ఇక్కడ 1x, 2లో నుంచి 1 తీసేస్తే 1 వస్తుంది. బట్ ఇక్కడ -x ఉంది అంటే ఏం చేయాలి? 2కి మైనస్ తీసుకొని 1కి ప్లస్ తీసుకుంటే అప్పుడు -1 వస్తుంది. సో యూ కెన్ రైట్ లైక్ దిస్ x స్క్వేర్ -2x ప్లస్ x అండ్ -2 -2 దట్ ఈస్ ఈక్వల్ 0. సో టేకింగ్ కామన్ x హియర్ x -2 రిమైనింగ్ ప్లస్ ఇక్కడ కామన్ ఏం వెళ్ళకపోతే అంటే 1. సో x -2 that is equal 0. So x -2 taking common here. So remaining is x plus 1 that is equal 0. So now you can take x -2 is equal 0 and x plus 1 also equal 0. X is equal to 2 and x is equal to -. So x is equal to -1 వస్తుంది. అండర్ రూట్ లోపల మైనస్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ అవి డిఫైన్ కావు. సో దిస్ ఇస్ నాట్ డిఫైన్, ఇట్స్ ఇంపాసిబుల్ వాల్యూ. సో పాసిబుల్ వాల్యూ ఇస్ వాట్? x is equals 2. సో 2 is the answer. ఇట్లా ఇచ్చినప్పుడు మనం దాన్ని ఫస్ట్ x అనుకోవాలి. x అనుకుని ప్రూవ్ చేసుకుంటూ పోతే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, ద HCF ఆఫ్ 2 to the power of 315 minus 1 and 2 to the power of 25 minus 1 is. అంటే ఈ రెండింటి యొక్క HCF అంటే గాసాబా ఫైండ్ అవుట్ చేయాలి. గాసాబా ఎట్లా అనుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ ఇది ఎప్పుడు ఇచ్చింది మనకు? 2016 PSRJCలో ఇచ్చింది ఈ క్వశ్చన్. చాలా టఫ్ ఇట్లాంటివి, ఎందుకంటే మీ బుక్లో ఉండదు ఇది. మీ బుక్కు ఎక్స్ట్రానే, మీ నాలెడ్జ్ కంటే ఎక్స్ట్రా. దీనికి ఒక సింపుల్ ఒక లాజిక్ క్వశ్చన్ ఉంటుంది, ఆ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు అంటే a to the power of m minus 1 ఒక నెంబర్ అండ్ a to the power of n minus 1 ఈ రెండు నంబర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేయమని కనుక ఇస్తే అప్పుడు మనకు ఫార్ములా ఏంటి అంటే HCF ఆఫ్ దిస్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు a to the power of HCF of m, n minus 1. ఇది ఫార్ములా. అంటే ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ పవర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేసి ఇందులో ప్రతిక్షేపిస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. పవర్స్ ఏమున్నాయి ఇక్కడ? 315 ఉంది, ఇంకోటి ఏముంది 25 ఉంది. ఈ 25 315 కి మనం HCF ఫైండ్ అవుట్ చేద్దాం. సో 315 ని మనం ప్రధాన కారణాంకాలు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ ని డివైడ్ చేస్తే 5 తోటి వస్తుంది. 5 6 5 3 3 తో 3 2 1 అండ్ 3 తో 3 7 అంటే ఏమొస్తుంది 5 × 3 × 3 × 7. నెక్స్ట్ ఏముంది ఇంకోటి 25 పవర్. 25 ని మనం 5 5 రాయొచ్చు. 5 5 20. సో ఇప్పుడు HCF ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది? కామన్ గా తీసుకుంటాం. ఇది ఒక కామన్ ఉంది, ఇంకా ఏమీ లేదు. అంటే HCF ఆఫ్ దీస్ టూ నంబర్స్ ఈస్ 5. దీన్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములా ఏముంది? a అంటే ఇక్కడ 2 బేస్ 2. HCF ఆఫ్ mn అంటే ఈ రెండింటి HCF మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 మైనస్ 1 అంటే 2 to the power of 5 అంటే 32. 32 minus 1 అంటే ఎంత ఆన్సర్? 31. సో ఆన్సర్ ఇస్ a. సో ఇది బాగా ఇంపార్టెంట్ అండ్ టఫ్. ఇట్లా ఇస్తే ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, log 1/27 బేస్ 3 is equals to what? సో ఇక్కడ బేస్ 3 ఉందంటే ఇక్కడ కూడా 3 ఉండేటట్టుగా చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. మరి ఎలా 3 ఉండేటట్టు చేసుకోవచ్చు అంటే log 1/27 ని 3 క్యూబ్ రాయొచ్చు. 3 × 9 3 3 9 9 3 27 బేస్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ మళ్ళీ log ఈ 1/3 క్యూబ్ ని నేను 3 to the power of 1/3 రాయొచ్చు. ఈ 1/3 ని రిమూవ్ చేస్తే పవర్ కి మైనస్ వస్తుంది అండ్ బేస్ 3 -3 ముందుకు వచ్చేస్తుంది.
ఫ్రంట్ లో రాయొచ్చు -3 log 3 బేస్ 3. log 3 బేస్ 3 అంటే మనకు తెలుసు సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ ఇస్ 1. సో ఇది 1 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ -3 సి. ఇలా నెక్స్ట్ 6th 13/125 is dash decimal. 13/25 అనేది ఏ దశాంశము అంటున్నారు. అంటే అంతమయ్యేదా, అంతం కాని ఆవర్తమయ్యేదా, అంతం కానిదా. మీకు ఇంతకుముందే చెప్పాను ఒక థీరం వచ్చింది. ఆ థీరంలో మనం డినామినేటర్ చూసుకోవాలి. డినామినేటర్ 2 to the power of n into 5 to the power of m ఈ ఫార్మేషన్ లో కనుక ఉంటే ఇది ఖచ్చితంగా టర్మినేటింగ్ అంతమయ్యే దశాంశం అవుతుంది. ఒకవేళ ఈ ఫార్మేషన్ లోకి ఇది రాకపోతే ఇది ఖచ్చితంగా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. మరి చూద్దాం ఇది ఆ ఫార్మేషన్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 5 టేబుల్ 5 తో వస్తుంది. 5 2 బై 5 నెక్స్ట్ మళ్ళీ 5 తో వస్తుంది. సో ఏమొచ్చింది 5 into 5 into 5 అంటే 5 క్యూబ్ రాయొచ్చు. 5 క్యూబ్ అంటే ఈ ఫార్మేషన్ లో ఉన్నది అంటే ఇలా 5 ఉంది చూడండి 5 క్యూబ్. 2 లేదంటే మీకు చెప్పాను 2 to the power of 0 రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఫార్మేషన్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ డెసిమల్ ఏమవుతుంది మనకు టర్మినేటింగ్ అంతమయ్యే దశాంశం అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ తెలిస్తేనే ఇలాంటి విషయం ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది గుర్తు రాలేదు, ఇట్లా చేయాలని గుర్తు రాలేదు, అయినా మీకు ఇంకో లాజిక్ ఇట్లా చూడండి, దీన్ని బాహారం చేసేయండి. అంటే 30ని 125 టేబుల్ తోటి బాహారం చేయండి. చేస్తే మీకు అర్థమవుతుంది, అర్థమైతే మీకు తెలిసిపోతుంది. కాకపోతే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్, ఇది ఎప్పుడు అర్థమైంది. 7th క్వశ్చన్ log √3 under root of 3 root 3 is equals to what? సో దీనికి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉండే వాల్యూ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. దాన్ని తీసుకొని బయట తీసుకోండి. ఫస్ట్ తీసుకొని ఈ రూట్స్ అన్ని రిమూవ్ చేస్తూ పోవాలి. రిమూవ్ ద రూట్స్ ఫస్ట్ దీన్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది 3 root 3 all to the power of root value ఎంత to the power of 1/2. నెక్స్ట్ ఈ 1/2 ఇట్ బిలాంగ్స్ టు 3 అండ్ దిస్ వన్ ఆల్సో. కాబట్టి ఏం చేస్తాం 3 power 1/2 ఇంటూ ఈ రూట్ ని కూడా రిమూవ్ చేస్తున్నాం. 3 root 3 whole power 1/2 మళ్ళీ whole power this 1/2. That is equals 3 power 1/2 into 1/2 into 1/2 1 into 1 1 2 into 2 4. That is 3 root 3 to the power of 1/4. That is equals 3 to the power 1/2 into 1/4 belongs to 3 and root 3 also. So 3 to the power of 1/4 and root 3 to the power of 1/4. ఈ రూట్ ని కూడా మనం రిమూవ్ చేద్దాం. అప్పుడు 3 to the power of 1/2 into 3 to the power of 1/4 into 3 to the power of 1/2 whole to the power of 1/4. సో ఇప్పుడు ఏమవుతుంది 3 to the power of 1/2 into 3 to the power of 1/4 into ఇక్కడ 1/8 3 power 1/8. ఇప్పుడు బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో సేమ్ ఉన్నాయి. మళ్ళీ ఇంటూ ఉంది కాబట్టి యూ కెన్ రైట్ ఆన్ ద సింగిల్ బేస్ అండ్ యాడింగ్ ద పవర్స్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 యాడ్ చేస్తే ఇవి ఫ్రాక్షన్స్ అడిషన్ ఫ్రాక్షన్స్ లో ఏం చేస్తాం ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 2 4 8 కి డినామినేటర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 8 వస్తుంది. 8 వస్తే 1 8 రాస్తాం. ఇక్కడ మనకు 4 తగ్గ 2 4s 8 అంటే 4 తో దీన్ని మల్టిప్లై చేస్తాం 4 1s 4 ప్లస్ 4 2s 8 అంటే 2 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ సేమ్ ఈక్వల్ కాబట్టి దేంతో మల్టిప్లై చేయకూడదు 1 వస్తుంది. అంటే ఏమొస్తుంది 3 power 4 6 7 7/8. సో దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 3 to the power of 7/8. ఇప్పుడు ఇక్కడ పెడితే ఏమవుతుంది log 3 to the power of 7/8 బేస్ 3. ఇప్పుడు 3/7 7/8 ముందుకు వచ్చేస్తుంది. అంటే 7/8 into log 3 బేస్ 3. సో దీని వాల్యూ ఏమవుతుంది 1. కాబట్టి ఆన్సర్ ఇస్ 7/8. సి. నెక్స్ట్ 8th one. The HCF of this number అంటే పవర్స్ లో ఎక్స్పోనెంట్స్ లో వచ్చింది అండ్ దిస్ నెంబర్ అంటే ఈ రెండు నంబర్ల యొక్క గాసాబా కనుగొనండి. సో ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన రెండు మెథడ్స్ చెప్పిన కామన్ గా తీసుకోవడం పవర్స్ ఉంటే కూడా ఎట్లా ఎక్స్పోనెంట్స్ ఉంటే కూడా ఎట్లా తీసుకోవడం చూద్దాం ఒకసారి. ఇవి రెండు రాసుకుంటే 3 power 7 5 power 3 into 2 power 4 అండ్ దీని కిందనే 3 power 2 7 power 4 to 2 power 8. సింపుల్. ఏం అడుగుతున్నాడు ఇస్ ఆస్కింగ్ SCF. SCF అంటే స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి అని చెప్పిన. ఏది కామన్ బేస్. ఇక్కడ 3 3 కామన్ బేస్. ఇక్కడ రైట్ కామన్ బేస్ 3. స్మాలెస్ట్ ఇస్ 2, బిగ్గెస్ట్ ఇస్ 7. సో ఇక్కడ టేక్ 2 ఇంటూ ఇంకా 2 ఉంది కామన్ బేస్. ఇవి లేవు కామన్ గా. ఇది 2 ఉంది కాబట్టి 2 లో
కామన్ బేస్ అండ్ స్మాలెస్ట్ ఇస్ 4, చిన్నది 4 కాబట్టి 3 స్క్వేర్ into 2 to the power of 4 is the SCF. 2 to the power of 4 into 3 square. Option A is the right answer. ఇలాంటివి ఎక్స్పోనెంట్స్ ఇచ్చి LCM అడిగితే ఎట్లా ఉంటుంది? సో దాన్ని కూడా సేమ్ ఇది రాసుకోవాలి ఫస్ట్, ఇది అండ్ ఈ నెంబర్. సో ఇందులో సేమ్ ఫస్ట్ కామన్ బేస్ LCM అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి. కామన్ 2, ఇందులో బిగ్గెస్ట్ ఎక్స్పోనెంట్ 7 తీసుకోవాలి. నెక్స్ట్ 3 కూడా కామన్, ఇందులో బిగ్గెస్ట్ అంటే రెండింటికి ఈక్వల్ ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. ఇంటూ 7 11 కామన్ లేవు, కామన్ లేకున్నా కూడా LCM లో తీసుకోవాలి, SCF లో తీసుకోవాలి. SCF లో ఓన్లీ కామన్ తీసుకోవాలి, LCM లో కామన్ లేనివి కూడా తీసుకోవాలి. అంటే ఇలా ఏమొస్తుంది ఆన్సర్? 2 to the power of 7 into 3 to the power of 4 into 7 into 11. So option C is the right answer. 10th question, SCF of 2022 and 2023 is సింపుల్. ఇక్కడ ఇట్లా చాలా సార్లు అడుగుతారు, ఇయర్ ఉండేటువంటి ఇయర్ నెక్స్ట్ ఇయర్. ఇవి కాన్స్టిట్యూటివ్ ఇయర్స్ అంటే వరుస కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సహజ సంఖ్యలు కాబట్టి ఈ వరుస సహజ సంఖ్యలు ఎప్పుడైనా 2 3 కానీ ఈ 7 8 ఈ వరుస ఉండేటువంటి ఏ నెంబర్స్ తీసుకున్నా కూడా గాసాబా ఖచ్చితంగా ఏమొస్తుంది? 1. ఎందుకంటే వాటికి రెండింటికి కలిపి కామన్ ఫ్యాక్టర్ ఒక్కటి కూడా ఉండదు, వరుస సహజ సంఖ్యలు కామన్ ఫ్యాక్టరే ఉండదు కాబట్టి డెఫినెట్లీ గాసాబా 1. అట్లా ఒకవేళ కాసాబా అన్నాడు అనుకోండి వరుస సంఖ్యలకు ఇచ్చి, అప్పుడు వాటికి కూడా మనం కాసాగా చేయలేము కాబట్టి ఏం చేయాలంటే రెండు నెంబర్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు కాసాగా చేస్తుంది. అట్లాంటి క్వశ్చన్ కూడా కొంచెం చూద్దాం. 11th క్వశ్చన్, ఇఫ్ x and y are any two co-primes then their LCM and SCF is what? x, y లు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలైనా వీటి కాసాగు గాసాబా ఎంత? సింపుల్. పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు. కోప్రైమ్స్ అంటే, ట్విన్ ప్రైమ్స్ అంటే, ప్రైమ్స్ అంటే ఏంటి? కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు సంఖ్యలకు కామన్ ఫ్యాక్టర్ ఉండదు, కామన్ ఫ్యాక్టర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 8, 7 8కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. అట్లా 1 ఉండాలి, వేరే ఏది కూడా ఉండదు. ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ కలిగి ఉండే నంబర్స్ అన్ని కూడా కోప్రైమ్స్ అవుతాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు. మరి అప్పుడు గాసాబా ఏమవుతుంది? ఖచ్చితంగా 1 కావాలి, కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి 1 అవుతుంది. మరి LCM ఏమవుతుంది? కాసాబు ఆ నంబర్లను గుణించాలి, అంటే మల్టిప్లై చేస్తే LCM వస్తుంది. అంటే ఇది x + y x - y కాదు. ఫస్ట్ మనకి ఏమడిగిండు? కాసాబు. ఫస్ట్ LCM అడిగినట్టే ఈ రెండింటిని గుణిస్తే ఏమొస్తుంది? x × y వస్తుంది కాసాబా, x × y. గాసాబా HCF వచ్చేసి ఏమొస్తుంది? 1 వస్తుంది, 1. సో ఆప్షన్ ఇస్ B ఇస్ ద రైట్ ఆన్సర్. రెండింటిని మల్టిప్లై చేస్తే LCM వస్తుంది, వాడి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి SCF ఏమవుతుంది? ఓన్లీ 1 అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. log 1 బేస్ 1 వాల్యూ ఎంత? ఇట్లా కొంచెం కన్ఫ్యూజింగ్ అడుగుతాడు. మనం వెంటనే ఏమంటాం? log 1 అనగానే 0 అనుకుంటాం, 0 పెట్టేస్తాం. కాదు, కింద బేస్ 1 ఇచ్చిండు. మనము లాగరిథమ్స్ ఫార్ములా చెప్పేటప్పుడు a to the power of n is x అని రాసి n is log x బేస్ అయినా చెప్పుకొని a is not is equals to 1 అని రాసుకున్నాం. గుర్తుందా? అది అంటే కింద ఉండేటువంటి బేస్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ కాకూడదు, ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి. బట్ ఇక్కడ 1 అయింది, పైన ఉండే 1 లేదు ఇక్కడ వాల్యూ, కింద 1 ఉంది కాబట్టి బేస్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్. చాలా ఇది డిఫైన్ కాదు. ఒకవేళ ఇక్కడ 1 కాకుండా 2 లో 3 లో ఏదైనా ఉంటే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అలా నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. log √49 బేస్ 7 వాల్యూ ఎంత? సో ఈ రూట్ ని దీంతో ఇక్కడ బేస్ 7 ఉంది కాబట్టి ఇక్కడ పైన ఉండేటువంటి దాన్ని కూడా 7 to the power of గా మార్చుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా? log దీని 7 స్క్వేర్ రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఏమవుతుంది? log 7 బేస్ 7. log 7 బేస్ 7 అంటే ఆన్సర్ ఎంత? 1. సో ఏ. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. 6 to the power of n can end with. ఈ 6 ఘాతాంకం n ని మనం ఒక సంఖ్యగా రాస్తే దాని ఒకట స్థానంలో ఏ సంఖ్య ఉంటుంది అంటే ఏ నంబర్ తోటి ఎండ్ అవుతుంది అని అడుగుతున్నాం. సో మనం ఏం చేయాలప్పుడు n ప్లేస్ లో 1 ఇట్లా ప్రతిక్షేపించుకుంటూ చూడాలి. 6 స్క్వేర్ అంటే 36, 6 క్యూబ్ అంటే 216. ఖచ్చితంగా 1 ప్లేస్ లో 6 వస్తుంది. చూడండి 6 వస్తుంది కూడా, 6 6 36, 6 6 36 ఇలాగే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎండ్ విత్ ఓన్లీ 6 ఇలా. 15th క్వశ్చన్, log 1 బేస్ 6. ఇక్కడ చూడండి బేస్ 1 లేదు, బేస్ 1 ఉంటే ఇంతకు నాట్ డిఫైన్ అయింది. ఇక్కడ బేస్ 6 ఉంది కాబట్టి ఇప్పుడు log 1 వాల్యూ ఏమవుతుంది? 0. నెక్స్ట్ 16th, which of the following is a correct one? ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది? సో a is subset of z,
Z is subset of W. N అనేటువంటి Z కు ఉపసమితి, Z W కు ఉపసమితి. రాంగ్. W ఏ Z కు ఉపసమితి. కాబట్టి ఇది కాదు. N is subset of W. అవును, W కి N subset అవుతుంది. మరి W is subset of Z. ఇది కరెక్ట్. సో ఇది రైట్ గా ఉంది. ఇంకా చూద్దాం. C ఏముంది? R is subset of N. తప్పు. వాస్తవ సంఖ్య అంటే పెద్దది. దీనికి అన్ని సబ్సెట్స్ అవుతాయి. ఇది దేనికి సబ్సెట్ కాదు. సో ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ 17th వన్. log x square base 3 is equals to then x value what? సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 ముందుకు వచ్చేస్తుంది మన ఫార్ములా ప్రకారం. అప్పుడు 2 log x base 3 is equals to అవుతుంది. తర్వాత లేకపోతే ఏం చేయాలి అంటే ఇలా చేసేటంటే ఇంకా సింపుల్ గా ఇలా చేయొచ్చు. దీన్ని ఇది లాగరిథం ఫామ్ లో ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఘాత రూపంలోకి రాద్దాం. ఘాత రూపంలోకి రాస్తే ఏమొస్తుంది? ఇది x స్క్వేర్ ఉంటుంది, ఇది అక్కడికి వెళ్ళి బేస్ అంటే 3 to the power of 2 అవుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ అంటే పంపించేస్తే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ క్యాన్సిల్ అంటే x వాల్యూ ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 3. కాకపోతే లాగరిథమ్స్ లో ఎప్పుడు కూడా మైనస్ డిఫైన్ కాదు, కాబట్టి x + 3 డిఫైన్ ఓన్లీ. సో ఆన్సర్ ఇస్ C. నెక్స్ట్ 18th క్వశ్చన్. 2 log 3 plus 3 log 5 minus 5 log 2 వాల్యూ. సో ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఈ ముందు ఉండేటువంటి ఈ వాల్యూస్ అంటే ఈ నంబర్స్ అన్నిటిని మనం పవర్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా? log 3 స్క్వేర్ అవుతుంది ఇది, ప్లస్ ఇదేమో log 5 to the power of 3 అవుతుంది, మైనస్ log 2 to the power of 5 అవుతుంది. తర్వాత ఇది ప్లస్ ఉంది మనకు ఫస్ట్ ఫార్ములాలో, సెకండ్ ఫార్ములా ఉంది. ప్లస్ ఉంటే ఈ నంబర్స్ మల్టిప్లై చేసుకుంటే log x plus log y వాల్యూ ఏముంటుంది? log x into y అంటే ఎలా? log 3 స్క్వేర్ into 5 క్యూబ్ మైనస్ log 2 to the power of 5. సో వీటిని మనం వాల్యూస్ కనుక్కుందాం. 3 స్క్వేర్ అంటే 9, 5 క్యూబ్ అంటే 125. 125 into 9 మల్టిప్లై చేస్తే 45, 4 క్యారీ, 9 to the 18, 22, 2 క్యారీ, 9 1 1, 9 plus 2 11. సో 1125 మైనస్ 2 to the power of 5 అంటే 32 అవుతుంది. మళ్ళీ మైనస్ ఉంది, మైనస్ ఉంటే డివైడ్. log x మైనస్ log y ఫార్ములా ఏంటిది? log x by y. సో అలా రాస్తే log 1125 by 32. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎక్కడ ఉంది? A. A ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇవి ఇట్లా 18 బిట్స్ మీకు ఇచ్చాను. ఈ బిట్స్ ని బేస్ చేసుకొని వీటిని కరెక్ట్ గా అర్థం చేసుకొని మీకు ఒక 5 బిట్స్ ఇప్పుడు నేను ఇస్తాను. ఆ 5 బిట్స్ కి ఆన్సర్ చెప్పాను. ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా నాకు ఆన్సర్ పెట్టండి. ట్రై దిస్. ఇప్పుడు ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఈ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాను. 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసి మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ log 8/27 base 2/3 is ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ log 2 base 10 plus log 5 base 10 is equal to what? ఆప్షన్స్ ఇవి. థర్డ్ క్వశ్చన్ 2 log 5 plus 1/2 log 9 minus log 3 is equal to log x. Then x value ని కనుగొనండి. ఫోర్త్ క్వశ్చన్ 41/75 is a terminating the decimal, non-terminating decimal, non-terminating recurring, none of this. Fifth question, SCF of 306 and 657 is what? గాసాబా 306 మరియు 657 గాసాబా కనుగొనండి. సో మీరు దీనికి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.